హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్లీ ఈ వీడియో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళకు, అలానే ప్రిపరేషన్లో చాలా గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా హెల్ప్ అయ్యేటటువంటి వీడియో. సో ఈ వీడియో కంటెంట్ ఏంటి అంటే, మీరు షెడ్యూల్ వేసుకునే ముందు మీరు చూసుకోవాల్సిన విషయాలు అంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, జనవరిలోనే ఉంటుంది అనుకో, ఆ లోపు మనం కంప్లీట్ చేయాలంటే మన దగ్గర ఎన్ని అవర్స్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయాలి, ముందు ఏది చదవాలి, తర్వాత ఏది చదవాలి, ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ, సో దట్ మనం సేఫ్ జోన్లో, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి, సో దాని తగ్గట్టు షెడ్యూల్ వేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల్ని నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మన సిలబస్ చూస్తే అరౌండ్ ఒక 14 సబ్జెక్ట్స్ దాకా ఉన్నాయి మనకు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎఫ్ఎం, హెచ్ఎం, ఓపెన్ ఛానల్, సో వీటన్నిటిని కలిపి ఎఫ్ఎం అనుకుందాం. ఆర్సీసీ, స్టీల్, ఎస్ఏ, ఎన్విరాన్మెంటల్, ఇరిగేషన్, హైడ్రాలజీ, సర్వేయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ఎస్టిమేషన్ కాస్టింగ్, సిపిఎం పర్, ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి మన సిలబస్లో. సో ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ అనేది ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మేము డైరెక్ట్ స్టీల్ స్ట్రక్చర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అది చూడడానికి కొంచెం చిన్నగా ఉంది అని స్టార్ట్ చేయకూడదు. అట్లా ఎందుకు అనేది చెప్తాను. ఓకే, అలా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్, మన సిలబస్లో అవన్నీ గ్రూప్స్ కింద విడగొడితే స్ట్రక్చర్స్, నాన్ స్ట్రక్చర్స్, అప్లికేషను కింద విడిపోతాయి సబ్జెక్ట్స్ అన్నీ. సో అంత పక్కన పెట్టేద్దాం, ఓన్లీ షెడ్యూలింగ్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడతాను నేను. ఓకే, సో ఫస్ట్ మన సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్లో రకరకాల కేటగిరీలు రాసినాను, వాటి అన్నిటి గురించి చెప్తాను. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొన్ని సబ్జెక్టులు ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఏ సబ్జెక్టు తెలియకపోయినా డైరెక్ట్ ఆ సబ్జెక్ట్ చదువుకునేలాగా ఉంటాయి, వాటిని ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్. అలానే కొన్ని వేరే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఆ సబ్జెక్ట్ చదవకుండా ఈ సబ్జెక్ట్ చదవడానికి కుదరదు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ సబ్జెక్ట్ చదవడానికి అవసరం అవుతుంది. స్టార్టింగ్లో అవసరం అవ్వచ్చు, మధ్యలో ఒక అవసరం అవ్వచ్చు, లేదా పలానా పర్టికులర్ చాప్టర్కే అవసరం అవ్వచ్చు, బట్ అవసరం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చేయకుండా ఈ సబ్జెక్ట్ చేయలేము మనం. సో అలాంటి జనరల్ మీకు థర్డ్ ఇయర్లో ఉంటాయి. సెకండ్ ఇయర్లో మీకు బీటెక్లో ఇండిపెండెంట్ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. తర్వాత థర్డ్ ఇయర్లో వీటి డిపెండెంట్ సబ్జెక్టులు నెక్స్ట్ చదువుతూ ఉంటారు అనమాట. అట్లా సో ప్రిపరేషన్ టైంలో మీరు అలా కాకుండా ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది, ఏది ఈజీగా ఉంది, ఇట్లా చదువుతూ ఉంటారు. సో ఇది కూడా తెలుసుకోవాలి, చాలామంది తెలియక తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఇంకా కొన్ని చోట్ల ఫస్ట్ ఆర్సీసీతో కూడా స్టార్ట్ చేస్తారు, ఎస్ఎం చెప్పకుండా ఆర్సీసీ చెప్తారు. సో ఇప్పుడు మనకు స్ట్రక్చరల్ సబ్జెక్ట్స్లో అనాలిసిస్ సబ్జెక్టులు, డిజైన్ సబ్జెక్టులు వేరు. అనాలిసిస్ చేయకుండా డిజైన్ చెప్తూ ఉంటారు. అంటే ఎస్ఎం, ఎస్సీ వచ్చేసి మనకు అనాలిసిస్ సబ్జెక్టులు, ఆర్సీసీ అండ్ స్టీల్ వచ్చేసి డిజైన్ సబ్జెక్ట్స్, మెటీరియల్ బేస్డ్ ఉంటాయి ఇవి. అనాలిసిస్ అనేవి మెటీరియల్ బేస్డ్ ఏమి ఉండవు. సో అలా ఫస్ట్ డిపెండెంట్ సబ్జెక్టులు ఏంటో మీరు తెలుసుకోండి. ఇవి డైరెక్ట్గా స్టార్ట్ చేసేవి కాదు, వీటికి ముందు కొన్ని సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు అది ఎట్లా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్సీసీ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కంప్లీట్ అవ్వకుండా ఆర్సీసీ కంప్లీట్ అవ్వదు. అసలు చాలా విషయాలు అర్థం కావు ఆర్సీసీలో. మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లు కావచ్చు, చాలా ఉంటాయి డిపెండెంట్ అయ్యేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్సీసీలో వర్కింగ్ స్ట్రెస్ థియరీ తీసుకుంటే అది కంప్లీట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్సేగా, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎలాస్టిక్ థియరీనే. ఓకే, ఈవెన్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండ్ మూమెంట్ డయాగ్రామ్లు కూడా చాలా అవసరం అవుతాయి మనకు ఆర్సీసీలో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇది డైరెక్ట్గా స్టార్ట్ చేసేది కాదు, ఇది అయిపోకుండా ఇది స్టార్ట్ చేయకూడదు. సేమ్ స్టీల్ కూడా అంతే, ఎస్ఎం, ఎస్ఏ కూడా అంతే, దీనికి కూడా బేసిక్ ఎస్ఎం. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ జనరల్గా ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా చోట్ల ఇది చాలా వాటికి డిపెండెంట్ సబ్జెక్ట్గా ఉండడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ జియోటెక్నికల్కి వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అవసరమే, ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా అవసరమే, సీపేజ్ రిలేటెడ్, ప్రెషర్ రిలేటెడ్, అలానే స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేటెడ్. మనకు షియర్ స్ట్రెంత్ అని సపరేట్ చాప్టర్ ఉంది, ప్యూర్ కాంప్లెక్స్ స్ట్రెసెస్ మీదనే ఉంటుంది అది, మోర్ సర్కిల్ మీద కంప్లీట్గా. సో ఇలా చాలా చోట్ల మనకు అవసరం అవుతుంది. ఎస్ఎం, ఎఫ్ఎం అయిపోయిన తర్వాత ఇది మనం కంప్లీట్ చేసుకుంటేనే మనకు కొంచెం కంఫర్టబుల్గా అర్థమయ్యే అవకాశం ఉంది. హెడ్ లాసెస్ కానీ, హెడ్ అంటే కూడా చాలామందికి ఇనీషియల్గా అర్థం కాకపోవచ్చు. సో మళ్ళీ అంటే నేను పూర్తిగా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను అందుకే. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో కూడా కొద్ది తాలూకు పార్ట్స్కి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అవసరము కొన్ని చోట్ల, లేదా అదొక్కటి మేము పక్కన పెట్టుకుని మిగిలిన కంఫర్టబుల్ జామెట్రీ రిలేటెడ్ ఇవి చదువుకోవాలంటూ చదువుకోవచ్చు. ఓకే, పేవ్మెంట్ డిజైన్లో మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టచ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇరిగేషన్ కూడా కొద్ది పార్ట్ ప్రెషర్ రిలేటెడ్, సీపేజ్ రిలేటెడ్,
అండ్ కొన్ని చోట్ల స్ట్రెస్ క్యాల్కులేషన్లు, స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో కొంచెం ఎఫ్ఎం యాజ్ వెల్ యాజ్ ఎస్ఎం కూడా అక్కడక్కడ కొద్దిగా టచ్ అవుతుంది. సో ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా మీరు పడవలసిన అవసరం లేదు అని ముందే చెప్తున్నాను. సో ఇవి బేసిక్గా ఫాలో అవ్వాల్సిన ఆర్డర్. ఓకే, సో మీరు ఎస్ఎంఎఫ్ఎం చాలా వాటికి డిపెండెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎస్ఎంఎఫ్ఎం కంప్లీట్ అవ్వకుండా జనరల్గా వాటికి వెళ్ళలేము, మనం అక్కడ కొన్ని కనెక్షన్లు ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసే ముందర. మిగిలినవన్నీ ఇండిపెండెంట్ సబ్జెక్టే. మీరు డైరెక్ట్ ఎన్విరాన్మెంటల్ స్టార్ట్ చేయొచ్చు, డైరెక్ట్ హైడ్రాలజీ స్టార్ట్ చేయొచ్చు, ఓకే, డైరెక్ట్ ఎస్టిమేషన్ కాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్ స్టార్ట్ చేయొచ్చు, ఇట్లా. ఓకే, మిగిలినవన్నీ కూడా రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ కేటగిరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఓకే, సో ఎస్ఎంఎఫ్ఎం మీరు కంప్లీట్ చేస్తే దాదాపు అన్నిటికీ ఉన్న డిపెండెన్సీ దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది. ఈ రెండే మనకు ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ మిగిలినవన్నీ డైరెక్ట్ మీరు హైడ్రాలజీతో స్టార్ట్ చేయండి, సర్వేయింగ్తో స్టార్ట్ చేయండి, బిఎంసిపి, ఎస్టిమేషన్, సిపిఎం, ఎన్విరాన్మెంట్లు. సో ఇవన్నీ మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే రైట్. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంది, థియరీ డామినేటింగ్, న్యూమరికల్ డామినేటింగ్. సో ఇది ఫస్ట్ ప్రిపరేషన్లో లేదు సరే, మీ వీక్ పాయింట్ ఏంటనేది మీకు తెలియాలి ఫస్ట్. కొంతమందికి న్యూమరికల్స్ అంటే భయం ఉంటుంది, సో వాళ్ళు డైరెక్ట్ న్యూమరికల్ సబ్జెక్ట్ స్టార్ట్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ డెఫినెట్లీ న్యూమరికల్ డామినేటింగ్ సబ్జెక్ట్ అది ఎంతైనా కూడా. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లాంటి న్యూమరికల్ డామినేటింగ్ వద్దు, మాకు ఏదైనా థియరీ బేస్డ్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నామని అనుకున్న వాళ్ళకు కూడా, సో ఇందులో థియరీ డామినేటింగ్ ఏముంటాయి, న్యూమరికల్ డామినేటింగ్ ఏముంటాయి అనేది కూడా మనకు తెలియాలి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది డెఫినెట్లీ న్యూమరికల్ డామినేటింగ్, న్యూమరికల్ మోర్ ఆఫ్ న్యూమరికలే. స్టీల్ విషయానికి వస్తే పేరుకు ఇది న్యూమరికల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎగ్జామ్ బేస్డ్లో ఎక్కువ థియరీ రిలేటెడే వస్తూ ఉంటాయి. సో కావాలనుకుంటే ఇది చదువుకోవచ్చు మీరు, బట్ ప్రొవైడెడ్ ఎస్ఎం అయిపోయి ఉండాలి కాబట్టి, ఇది డిపెండెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు దీన్ని స్టార్ట్ చేయలేరు. బట్ థియరీ డామినేటింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడబ్ల్యూలో స్టీల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం చాలా చాలా తక్కువ. సో ఇది థియరీ డామినేటింగ్ అనుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈవెన్ ఆర్సీసీలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ ఇందులో కూడా థియరీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకు. బట్ ఎస్ఎంఎఫ్ఎం చెప్పలేం, ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశం ఉంది ఎస్ఎంఎఫ్ఎంలో. డెఫినెట్లీ న్యూమరికల్స్ డామినేటింగ్, ఇది కూడా మంచి థియరీ డామినేటింగ్ అండ్ వెరీ గుడ్ స్కోరింగ్ ఆల్సో. నెక్స్ట్ ఇరిగేషన్ ఎక్కువ శాతం థియరీ, సర్వేయింగ్ కూడా ఎక్కువ శాతం థియరీనే వస్తుంది మనకు. బిఎంసిపి థియరీ ఇది రెండు ఉంటాయి అనుకోవచ్చు. జియోటెక్నికల్ కూడా ప్రాబ్లమ్స్ కొంచెం డామినేటింగ్ అనే ఉంటాయి మనకు. సో ఇలా థియరీ డామినేటింగ్ ఉండొచ్చు, కొన్ని న్యూమరికల్స్ ఉండొచ్చు, కొన్ని ఈక్వల్గా కూడా ఉండొచ్చు. సో మీరు ఏది చదవాలని, సో మీకు కంఫర్టబుల్ వాటితో ఫస్ట్ స్టార్ట్ చేయండి, సో దట్ మీకు మోటివేషన్ పోకుండా ఉంటుంది. ఓకే, మూడవది మోర్ వెయిటేజ్ లెస్ వెయిటేజ్. సో ఇనీషియల్గా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి, సో మీరు థియరీ చదవాలనుకుంటున్నారు, ఓకే, ఆ థియరీలో ఏం చదువుతారు, ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎందుకంటే మీ మోటివేషన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆర్ ప్రిపరేషన్కి ఎంత టైం ఉంటుంది. లాస్ట్ మినిట్లో హడావిడిలో మోర్ వెయిటేజ్ సబ్జెక్ట్ వచ్చేటట్టు షెడ్యూల్ చేసుకోవద్దు. ఫస్ట్ పెద్ద వెయిటేజ్ ఉన్నవి, ఈజీగా ఉన్నటువంటివి అవన్నీ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం. అఫ్కోర్స్ వెయిటేజ్ అనే స్టేట్ గవర్నమెంట్లు ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయినప్పటికీ మనకు వీలైనంత సేఫ్ జోన్లో మనం ఉండే ప్రయత్నం అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత స్మాల్ సబ్జెక్ట్, బిగ్ సబ్జెక్ట్. సో ఇనీషియల్గా ఇది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే సబ్జెక్ట్ చిన్నగా ఉండి వెయిటేజ్ మంచిగా ఉన్నటువంటివి. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేషన్ కాస్టింగ్. సబ్జెక్ట్స్ నిజానికి అంత పెద్ద సబ్జెక్ట్స్ ఏం కాదు, థియరీ డామినేటింగ్, బట్ వెయిటేజ్ ఒక్కొక్కసారి అద్భుతంగా వస్తుంది. ఈ జీటీఎస్ఎం అన్నిటిని దాటి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనకు. సో మన ప్రీవియస్ ఏడబ్ల్యూలు, ఏఈలు వీటిలో గమనించినా కూడా, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, వీటిల్లో గమనించినా కూడా నిజంగా ఎస్ఎం, ఎస్ఏ, ఎన్విరాన్మెంటల్, జీటీ నేర్చుకోవడానికి పడ్డంత కష్టం పడాల్సిన అవసరం లేదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా తెలిస్తే డైరెక్ట్గా వెయిటేజ్ చేయడం ఇంకా ఆన్సరు. సో చాలా చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్స్ అవి మనకు. బిల్డింగ్ మెటీరియల్స్ కావచ్చు, మన ఎస్టిమేషన్ కాస్టింగ్ కావచ్చు, సిపిఎం పార్ట్ కూడా ప్రాబ్లమ్స్ రావడానికి రిలేటివ్లీ తక్కువ అవకాశం ముందే వస్తే, నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా వస్తే రావచ్చు. సో ఇవి చాలా చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్స్ నన్ను అడిగితే. మీరు కావాలంటే డైరెక్ట్ దీంతో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఇగ్నోర్ చేసే సబ్జెక్ట్ ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న సబ్జెక్ట్, స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, అన్నింటిలో కూడా ప్యూర్ డామినెన్స్ బిల్డింగ్ మెటీరియల్, ఎస్టిమేషన్ కాస్టింగ్ మనకు. ఓకే, సో ఇది బెస్ట్ సబ్జెక్ట్గా
ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు మనకు. ఓకే, సబ్జెక్ట్ మరీ ఎక్కువ అవర్స్ ఏముండదు, మంచి వెయిటేజ్ కూడా ఉంటుంది, చదివింది వేస్ట్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడబ్ల్యూ ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన పేపర్ మనం గమనిస్తే ఎన్విరాన్మెంటల్ వెయిటేజ్ 0 దాంట్లో. అంత పెద్ద సబ్జెక్ట్ చదువుకున్నా మనకు 0 వెయిటేజ్ వచ్చింది దాంట్లో. సో అట్లా కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు. రైట్, సో నెక్స్ట్ బిగ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మళ్ళీ వెయిటేజ్ బేసిస్ చూసి, కొన్ని సబ్జెక్టులు పెద్దగా ఉన్నా వెయిటేజ్ తక్కువ ఉంటుంది మళ్ళీ. సో అలా వెయిటేజ్ సబ్జెక్టు 2 చెక్ చేసుకుని మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈజీ స్కోరింగ్, డిఫికల్ట్ స్కోరింగ్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, సో కొన్ని సబ్జెక్టులు చిన్నగా ఉంటాయి కానీ స్కోర్ చేయడం చాలా కష్టం వాటిల్లో. సో దీనికి కూడా ఎగ్జాంపుల్ బిల్డింగ్ మెటీరియలే. నిజానికి అంత వెయిటేజ్ వస్తుంది కానీ బిల్డింగ్ మెటీరియల్లో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొంచెం కష్టం ప్రిడిక్ట్ చేయడం. ఓకే, ఎస్టిమేషన్ కాస్టింగ్ కావచ్చు వీటిల్లో. బట్ ఒక 80 to 90% వరకు అయితే మనం డెఫినెట్లీ కవర్ చేయొచ్చు దాదాపుగా. అండ్ ఇంకో మంచి ఎగ్జాంపుల్ స్టీల్ కూడా చూడడానికి చిన్న సబ్జెక్ట్ అయినప్పటికీ ఒక్కొక్కసారి నిజంగా మీకు స్కోర్ రాకుండా చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు స్టీల్ స్ట్రక్చర్స్లో. ఎవరు అంత ఫోకస్డ్గా అంత డెడికేటెడ్గా చదివే సబ్జెక్ట్గా స్టీల్ స్ట్రక్చర్. ఈవెన్ స్ట్రక్చరల్ అనాలిసిస్ కూడా అఫ్కోర్స్ పెద్ద సబ్జెక్టు, ఇవ్వాలనుకుంటే మీరు ఆ టైంలో సాల్వ్ చేయకుండా ఇవ్వచ్చు క్వశ్చన్ ఈజీగా. మొమెంట్ డిస్ట్రిబ్యూషనో ఇంకో కానీస్ మెథడ్ ఇంకో మెథడ్ ఏదో ఒకటి ఇచ్చి మీకు టైం వేస్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఇది కూడా కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. ఒక్కొక్కసారి మనం ఒక క్వశ్చన్ టచ్ అయినట్టుగా ఉంటుంది. ట్రస్ అనాలిసిస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు టైం వేస్ట్ అయ్యేటట్టు. ఓకే, ఇంకా సో ఇది పెద్ద సబ్జెక్టు, థియరీ డామినేటింగ్. జనరల్గా వెయిటేజ్ మంచిగానే ఉంటుంది ఎన్విరాన్మెంటల్లో, బట్ ఒక్కసారి ఎందుకో విచిత్రంగా జరిగింది అలా. నెక్స్ట్ ఇరిగేషన్ కూడా మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, ఒక మీడియం రేంజ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. థియరీ డామినేటింగ్. ఒక్కొక్కసారి వెయిటేజ్ చాలా బాగా వస్తుంది దీంతో, ఇరిగేషన్లో చాలా బాగా మంచి వెయిటేజ్ వస్తుంది ఒక్కొక్కసారి. హైడ్రాలజీ కూడా అన్ప్రిడిక్టబుల్ వెయిటేజ్ అనే చెప్పొచ్చు మనం. సర్వేయింగ్ కూడా మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్టే. బిఎంసీపీ ఇంకా వదిలే పరిస్థితి. బిఎంసీపీ ఎస్టిమేషన్ అసలు మీరు ఏ ఎగ్జామ్కి వదిలే పరిస్థితి లేదు ఇప్పుడు నన్ను అడిగితే. 2 కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సిపిఎం పార్ట్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ స్కోరింగ్, రిలేటివ్లీ చిన్న సబ్జెక్ట్ అని చెప్పాలి ట్రాన్స్పోర్టేషను. హైవే ఎయిర్పోర్ట్ కలుపుకున్నప్పటికీ అంత కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. జియోటెక్నికల్ చాలా పెద్ద సబ్జెక్టు, స్కోరింగ్ కూడా అన్నిసార్లు ఈజీ కాదు. ఒక్కొక్కసారి చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫార్ములా కూడా మీకు ఐడియా రాదు జియోటెక్నికల్లో. ఈ ఇచ్చిన డేటాతో ఈ ఫార్ములాలో వచ్చేస్తుంది అనుకుంటాం, మళ్ళీ ఒక వేరియబుల్ మిగిలిపోతుంది. ఇట్లా ఏదో అనవసరంగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో. సో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అన్నిసార్లు ఈజీ స్కోరింగ్ అయితే కాదు, బట్ కన్సిడరబుల్ మంచి వెయిటేజ్ వస్తుంది. ఎక్కువ థియరీ వస్తే మాత్రం డెఫినెట్లీ మంచి స్కోరింగ్ అవుతుంది. బట్ అది థియరీ డామినేటింగ్ వస్తుందా ప్రాబ్లం, ఎందుకంటే దాంట్లో బోలెడంత థియరీ ఉంది, బోలెడని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 చాలా ఎక్కువ ఉన్నాయి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో. సో అది ఏమొస్తుంది అనేది మనకు కూడా తెలియదు, అన్ప్రిడిక్టబుల్ అని చెప్పచ్చు దానికి కూడా. సో ఇలా మీరు సబ్జెక్ట్ని ఒకసారి అనలైజ్ చేసుకుని మీరు ఒక ఆర్డర్ పెట్టుకోండి దేని తర్వాత ఏది చదువుకోవాలని. ఓకే, తర్వాత రోజుకు ఒక సబ్జెక్ట్ చదవాలా 2 సబ్జెక్టులు చదవాలా అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఒకటే పెట్టుకోండి. ఓకే, నేనేం చెప్పాను మీకు, టెక్నికల్కి 4 గంటలు అయితే ఖచ్చితంగా కావాలి నాకు. ఓకే, సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2. ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా చదివేవాళ్ళు 8 గంటలు. 8 గంటలు అంటే 8 గంటలు ఎఫెక్టివ్గా, నేను అడిగేది 8 గంటలు ఎఫెక్టివ్గా రావాలంటే ఆల్మోస్ట్ రోజు మొత్తం పనిచేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మీకు. మధ్యలో బ్రేక్లు అవసరం అవుతాయి కాబట్టి ఒక 8 గంటలు ఎఫెక్టివ్గా మీరు చదవాలంటే ఒక 12-13 గంటలైనా మీరు ప్రిపరేషన్లో ఉండాలి ఈజీగా. ఓకే, సో మీరైతే ఒకటే సబ్జెక్ట్ పెట్టుకుంటారు కాబట్టి మీకు ఏం కన్ఫ్యూజన్ లేదు వర్కింగ్ ఎంప్లాయీస్కి. సో ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకైతే సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2లో ఒకటి ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోండి, 2వది డిఫికల్ట్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇది అవుతూనే ఉంటుంది, ఇది అయిపోయేలోపు ఇటువైపు ఒక 2-3 సబ్జెక్టులు అయిపోతాయి మీకు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిఫికల్టీ నెక్స్ట్ స్టార్ట్ చేసుకోండి. ఇది ప్లాన్ చేసే టైంలో మర్చిపోకుండా డిపెండెంట్ ఏంటి అని చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈజీ సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, సో ఇది కంప్లీట్గా మీరు టెక్నికల్ మీద ఫోకస్ చేయాలనుకుంటే. ఒకవేళ జనరల్ స్టడీస్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు, ఇది ఒక 3 గంటలు ఇది ఒక 3 గంటలు, జనరల్ స్టడీస్ ఒక 2 గంటలు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు జనరల్ స్టడీస్కి కొంచెం ఎక్కువ టైం కావాలంటే కేటాయించుకోవచ్చు. సో టెక్నికల్కి జనరల్గా నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి కాబట్టి సో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద సోర్స్ యూ ఆర్ ప్రిపేరింగ్, ఫస్ట్ మీరు టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ని అనలైజ్ చేయండి. మీకు ఎంత ప్రిపరేషన్కి ఎంత టైం కావాలి.
ఓకే, సో దానికి తగ్గట్టుగా ఈ సబ్జెక్ట్ చదవడానికి. సో నాకు సంబంధించి అయితే నేను ఆల్రెడీ ఇది టెలిగ్రామ్లో కూడా పెట్టాను చాలాసార్లు, ఏ సబ్జెక్ట్ నేను ఎన్ని గంటలు చెప్పానని. నేను చెప్పిన దానికి *2 పడుతుంది, కొంతమందికి *3 కూడా పడుతుంది. ఓకే, సో దగ్గర దగ్గర ఒక 200 గంటలు ఉంటుంది మనది. సో సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్ ఎంతసేపు చెప్పాను, క్వశ్చన్స్ ఎంతసేపు చెప్పాను అనే షీట్ ఉంటుంది మీకు. ఓకే, మీరు వాటెవర్, సో 208 గంటలు ఉంది ఇక్కడ. తర్వాత యాడ్ చేసిన ఇవి కలిపితే 215 ఎంతో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, సో రఫ్గా 200 గంటలు అనుకుందాం. సో 200 గంటలు *3, ఎందుకంటే ఆన్లైన్లో మళ్ళీ డిక్టేషన్ ఇది ఉండదు కాబట్టి మీరు నోట్స్ రాసుకోవడానికి, అర్థం కానీ మళ్ళీ రిపీట్గా చూడడానికి. కొంతమంది 1.5xలో కూడా చూస్తారు టైం సేవ్ చేయడానికి. సో అదంతా నేను జనరలైజ్ చేయలేను. సో వాటెవర్ దగ్గర దగ్గర టెక్నికల్కి 600 గంటలు అయితే కేటాయించాల్సి వస్తుంది వర్క్ బుక్లో రాసుకోవడానికి. నేను చూడడానికి తక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉండొచ్చు కానీ 5000 క్వశ్చన్లు సాల్వ్ చేశాను. నేను చెప్పిన 208 గంటలు ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కేవలం కాన్సెప్ట్ కాదు, ఆ 5000 క్వశ్చన్ల సాల్వింగ్తో కలిపి 208 గంటలు ఉంటుంది అంతే. సో టోటల్ మీరు ప్రిపరేషన్కి టెక్నికల్కి నాకు కావాల్సింది 600. సో మీరు నాకు తెలిసినంత వరకు వేరే ఏ ఇన్స్టిట్యూట్ సోర్స్ తీసుకున్నా ఇది ఈజీగా *3 అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒక 600 అవర్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో దాన్ని ప్రిపేర్ కావడానికి మీకు *2నా *3నా అనేది మీకే ఐడియా ఉండాలి ఆ క్లాసెస్ని బట్టి. సో దానికి తగ్గట్టుగా మీరు రోజుకి ఎన్ని అవర్స్ స్టడీ చేయాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టు ఏదేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా సెల్ఫ్ స్టడీగా ప్రిపేర్ అయ్యి బుక్స్ ద్వారా చదువుకునే వాళ్ళైనా మీకు ఎంత టైం పడుతుంది అనేది మీరే ప్లాన్ చేసుకోవచ్చు మీరు అకార్డింగ్లీ. ఓకే, ఎందుకంటే సెల్ఫ్ స్టడీ వాళ్ళు మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటారు కాబట్టి. సో నాకు కూడా నిజంగా అంత ఐడియా లేదు, కరెక్ట్ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్లు ఏం చదువుతారు అనేది కూడా నాకు ఐడియా లేదు. సో వాటెవర్ మీకు ఎంత టైం ప్రిపరేషన్ పడుతుంది అనే దానికి అకార్డింగ్లీ మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది షెడ్యూలింగ్ చేసే ముందు మీరు గమనించాల్సిన విషయాలు. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఈజీ స్కోరింగ్. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం, నేను చాలాసార్లు చెప్పినటువంటి విషయం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా. సో ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ని వదలొద్దండి, ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఈజీ క్వశ్చన్ మనకు కావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డోంట్ లీవ్ ఎనీ సబ్జెక్ట్. ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు చదువుకుంటే అనుకోకుండా మనం ప్రిపేర్ అవ్వని సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉన్నా మనం హ్యాండిల్ చేయగలగాలి. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మనం ప్రిపేర్ అవ్వని సబ్జెక్ట్ నుండి ఈజీ క్వశ్చన్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం కాకుండా వేరే వాళ్ళు స్కోర్ చేస్తారు కాబట్టి. అందులోంచి టఫ్ క్వశ్చన్ వస్తే ప్రాబ్లం లేదు, ఎవరు స్కోర్ చేయరు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఓకే ఓకే సో సెకండ్ థింగ్, డోంట్ లీవ్ ఈజీ క్వశ్చన్స్. ఓకే, మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు అనలైజ్ చేసుకోండి. ఏదైనా క్వశ్చన్స్ తప్పు చేస్తున్నప్పుడు ఈజీ క్వశ్చన్, మీకు తెలిసిన క్వశ్చన్ ఏదైనా తప్పు చేశారా, దానికి కారణాలు ఏంటి. కష్టమైన క్వశ్చన్ ఎగ్జామ్లో చేయలేదన్నా పర్వాలేదు. సో ఎన్ని కష్టమైన క్వశ్చన్లు, ఇప్పుడు కష్టమైన క్వశ్చన్లో మీకు 50% కాదు 40% యాక్యురసీ ఉన్నా పర్వాలేదు. బట్ ఈజీ క్వశ్చన్లో మాత్రం మనకు 80% 90% యాక్యురసీ అయినా కనీసం ఉండాలి, ఇంకా నెగిటివ్ కూడా లేదు మీకు. ఓకే, సో అంత ఎఫిషియన్సీ మీరు మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, మిమ్మల్ని మీరు చాలా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. ఓకేనా, సో ఏ సబ్జెక్ట్ కూడా వదలద్దండి. ఒకవేళ టైం లేదు వదిలేయాలి ఒక సబ్జెక్ట్ అనుకున్నా కూడా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఈజీ క్వశ్చన్స్ మాత్రం వదలద్దు. ఓకే, సో ఈ సబ్జెక్ట్లో అడిగితే ఈజీ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, సో టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా ఒకసారి చూడండి ప్రీవియస్లో. సో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ మోడల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో. సో అలాంటివైనా థియరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, వాట్ ఎవర్ స్టాండర్డ్ థియరీ, సో అవి కూడా చూసుకోండి. సో పేపర్ ఈజీగా వస్తేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా, కష్టం వచ్చేదానికంటే కూడా. కష్టం వస్తే మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ వస్తుంది, కానీ ఈజీగా పేపర్ వచ్చిందంటే ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే కష్టమైన పేపర్ చూసినప్పుడు కూడా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ప్యానిక్ అవుతారు యాక్చువల్గా. ఎందుకంటే అందరికీ ఈజీగా వచ్చేస్తుంది, కట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎక్కడ తప్పు చేస్తే జాబ్ పోతుందో అనే ఒక భయం కూడా వస్తుంది బాగా చదివేటటువంటి వాళ్ళకు. సో యూ కెనాట్ బ్లేమ్ కమిషన్ ఫర్ గివింగ్ ఈజీ పేపర్. యాక్చువల్లీ మనం అన్ని రకాల పేపర్లకి రెడీగా ఉండాలండి, మనం ఎప్పుడూ కంప్లైంట్ పెట్టుకోకూడదు. అండ్ ముఖ్యంగా మన కమిషన్ విషయానికి వస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ రిలేటెడ్ పేపర్ ఇచ్చినా కూడా, ఏదైనా యాంబిక్విటీ ఉన్నా కూడా
వాటన్నింటిలో కూడా తర్వాత మనకు క్వశ్చన్స్ డిలీట్ అవ్వడం చూస్తున్నాము. సో మీరు ఎగ్జామ్ పేపర్లో స్పెండ్ చేసినటువంటి ఆ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో చాలా నష్టం క్రియేట్ చేస్తుంది స్టూడెంట్స్కి. సో ఇది కూడా మీరు ఎగ్జామ్ రాసే టైంలో గమనించాలి. ఏమాత్రం యాంబిగ్విటీ ఉన్నా కూడా దాని మీద అనవసరంగా టైం స్పెండ్ చేసి ఇది కరెక్ట్ అయి ఉంటే ఏమై ఉంటుంది, వాళ్ళు ఏం ఆలోచించి ఇచ్చుంటారు అని అనలైజ్ చేసి మీరు అంతా చేసిన తర్వాత క్వశ్చన్ డిలీట్ చేస్తారు. సో అంత టైం వేస్ట్ పనులు అయితే పెట్టుకోవద్దండి. ఇఫ్ యూ ఫీల్ ఎనీ యాంబిగ్విటీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మనకు క్వశ్చన్స్ డిలీట్ అవ్వడం అనేది గమనిస్తున్నాం. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే టెక్నికల్ వర్డ్స్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్, మరి ప్రతి చిన్నది కాదు. కానీ సో అలాంటి వాటికి కూడా మనకి ఎక్కడైనా గమనించినా కూడా మీరు ఎగ్జామ్ రాసే టైంలో ఓకే ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తర్వాత చూద్దాం దీని సంగతి అని అక్కడ కూడా మీరు టైం సేవ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే మన రీసెంట్ డిలీట్ అయిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తుంటే సో ఎగ్జామ్ టైంలో ఆ స్టూడెంట్ స్పెండ్ చేసిన టైంకి న్యాయం లేదు నిజంగా. కొంతమంది అది అబ్జర్వ్ చేసి వదిలేసి ఉండొచ్చు, కొంతమంది అసలు ఆ టాపిక్కే చదవకుండా వదిలేసి ఉండొచ్చు, కొంతమంది కష్టపడి ఆన్సర్ పట్టుకొని ఉండొచ్చు. వాళ్ళందరికీ ఒకే టైప్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి ఫైనల్లీ. సో ఇది కూడా మనం కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. మనం రిక్వెస్ట్ చేయొచ్చు కమిషన్ని, మీరు ఈజీగా ఇస్తారో కష్టంగా ఇస్తారో తప్పులు లేకుండా ఇవ్వండి పేపర్ అని. అదే మనం కమిషన్ని రిక్వెస్ట్ చేయగలిగింది. బట్ స్టిల్ సో అది కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగింది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రతి చిన్నదానికి అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా ఏం చేయలేం దానికి, ఎవరి లాజికల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీరు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేవి జాగ్రత్తగా ఉండి. సో ఎగ్జామ్ రైటింగ్ స్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈ పర్టికులర్ మన కమిషన్ రిలేటెడ్ ఈ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అయితే అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రైటింగ్ స్కిల్ అనేది. సో మినిమం 30-40% ఎగ్జామ్ రైటింగ్ స్కిల్కి పెట్టేయచ్చండి మీ ప్రిపరేషన్లో. అంత డామినెన్స్ ఉంది. మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారనేదే ఇంపార్టెంట్. ఓకే, సో ప్రిపరేషన్ ఒక 60-70% అంతే, అంతకంటే ఉండదు. మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నావు, మీరు కూల్గా రిలాక్స్గా రాస్తే ఇంకెక్కువ వెయిటేజ్ వస్తుంది ఈ ఈజీ పేపర్స్లో పర్టికులర్గా. ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.